ఆనందము నీవేగా, ఆదరణు నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఈ జనములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ జనములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేసినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందుల పాలైన నిత్యన బంధన నీతో చేసిన దానిలకు, నిందుల పాలైన నిత్యన బంధన నీతో చేసిన దానిలకు సింహాసనం వీకినావు, సింహాల నోరలో మూసినావు, సింహాసనం ఎక్కినావు, సింహాల నోరలో మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటము నిద్రించిన దర్శించిన పరిశుద్ధ పౌలకు, నీతి కిరీటము దక్షిణముగా దర్శించిన పరిశుద్ధ పౌలకు విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నా పూర్వీలలో, ఎవ్వరు లేరు నా పూర్వీలలో, ఆదరణు నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణు నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా.
నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా ప్రేమమయుడివై కరుణించావు ప్రేమమయుడివై కరుణించావు కరుణామయుడివై నడిగించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు
ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా జిగడగల ఊపిలో పడి ఉండగా నాడుగుల స్థిరపరిచి నిలిపితివయ్యా జిగడగల ఊపిలో పడి ఉండగా నాడుగుల స్థిరపరిచి నిలిపితివయ్యా ఈ సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటేను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లిస్తూ నా మంచి యేసయ్యా నా జీవితమంతా అర్పించు నీకయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువనలేదయ్యా మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా నా సాక్షాత్తా అర్పించు నీకయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా 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 నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఈ కావి ఉండబోగా కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఈ కావి ఉండబో
నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. ఏసే నిరీక్షక, ఏసే నీ నిరీక్షక, ఏసే నిరీక్షణ, ఏసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. పోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయెనుగా. పోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయెనుగా. ఏసే నీవిక, భయము చెందకు నీవిక, ఏసే నిరీక్షక, కలత చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెలో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెలో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. కరువు ఖడ్గములొచ్చిన, నింద వేదన చుట్టిన, లోకమంతా ఏకమైన, భయము చెందకుమా. కరువు ఖడ్గములొచ్చిన, నింద వేదన చుట్టిన, లోకమంతా ఏకమైన, భయము చెందకుమా. ఏసే నిరీక్షక, దిగులు చెందకు నీవిక, ఏసే విమోచక, సంతోషించుము నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెలో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెలో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. అందరికీ నా వందనాలు. పాష గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన పోయిన నెల నుంచి ఈ నెల వరకు ఎన్నో శోధనలు, ఎన్నో అపాయాలు నాకు ఎంతగా చుట్టుముట్టినా కానీ శ్రమదినమున నువ్వు కృంగిన వేళ చేతగాని వాడిపోతాను దేవుడు వాగ్దానం ఇచ్చిన్నాడు కదా. బైబిల్లో ఉండేవన్నీ వాగ్దానాలే, కానీ నేను బాబుకి ఇట్లా అయిందని కూడా అంతగా బాధపడలా. కానీ దేవుడు ఉన్నాడు నాకు ప్రతి విషయంలో. నేను ఎవరి మీద ఆధారపడకపోయినా ఆయన మీద ఆధారపడి ఉన్నాను. నాకు కష్టమైన, దిగులైన, చింతైనా, ఏదైనా కానీ దేవుని దగ్గర చెప్పిన పాస్తమ్మగా చెప్పి, అమ్మ నా కోసం విజ్ఞాపన చేయండి అమ్మా అని చెప్పేసి సంఘ కాపరికి నా సమస్యల గురించి చెప్పాను. కానీ 1వ తారీఖు నుంచి ఇప్పటిదాకా ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు. అప్పటికి దేవా నేను తట్టుకోలేకపోతున్నానంటే తట్టుకునే శ్రమే మనకి ఇస్తాడని ఒక పక్క మనసులో మాట వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. దేవా శక్తినన్న ఇయ్యయ్యా, నేను ఓర్చుకోలేకపోతున్నాను నేను. ఎన్నోసార్లు నేను కృంగిపోయినప్పుడు దేవుడు నాకు ప్రతి విషయంలో
అప్పుల విషయంలో అయినా అక్క దేవుడు నీకు విడుదల ఇస్తాడు. పాస్టమ్మ గారు చెప్పిన మాట నేను దాన్ని మనసులో అనుకుంటాను. దేవుడు విడుదల ఇస్తానన్నాడు. దేవుడు విడుదల ఇస్తా అన్నాడు. ఇలా అనుకుంటానే ముందుకు వచ్చేసాను అన్నమాట. చాలా వరకు నా జీవితంలో ఇన్ని అప్పులు నేను తీరుస్తాను అనుకోలేదు. అది కూడా కాకుండా బాబుకి అంత పెద్ద యాక్సిడెంట్ దేవుని కానీ చెయ్యి కానీ పెట్టకుండా ఉంటే ఈరోజు నా బిడ్డ నా చేతిలో ఉండేవాడు కాదేమో. కానీ దేవుని ఇక్కడ చేసే ప్రార్థన దేవుడు నా బిడ్డ పట్ల అంత పెద్ద యాక్సిడెంట్లో కూడా ఆయన చెయ్యి అలా పెట్టి ఆ యాక్సిడెంట్ని కొంచెం కాపాడాడు ఆ బిడ్డని. లేదంటే ఈరోజు నేను ఎంత వేదనతో కుంగిపోయి ఉంటానో నాకే తెలియదు. అందుకనే ఆయన బిడ్డల పట్ల ఆయన ఉన్నతంగా ఆలోచిస్తాడని నేను అప్పుడే అనుకున్నా. కానీ మీ అందరూ నా కోసం ప్రార్థన చేశారు. నా సమస్యల నిమిత్తం కానీ నా కుటుంబంలో నా బిడ్డ విషయం కానీ మీరు ప్రార్థన చేసినందుకు పాస్టమ్మ గారికి పాస్టర్ గారికి ఇక్కడున్న మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఏసునామమున ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. నాకైతే బుధవారం రోజు కాలు ఆసిపోయింది. ఊరికి నేను డ్యూటీకి పోయి వస్తా, కాలు ఆసిపోయింది. నేను ప్రార్థన జరుగుతూ ఉంది. నాయన యేసయ్య నాకు శక్తిని, నాయన నేను గుళ్ళోకి పోవాలనుకున్నాను. నాకు దేవుడు శక్తినిచ్చాడు. ఫాస్ట్ కాడికి వచ్చి లాస్ట్ ప్రార్థన అయిపోయినట్టు ఫాస్ట్ కాడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. నాయన ఈ బిడ్డకి స్వస్థత దయచి నాయన పద్దనకి అని చెప్పాడు. నాకు స్వస్థత దయచేసాడు. కాలుగాడు వాపు తగ్గింది. డ్యూటీకి పోయాను. దేవుడికి వందనాలు. ఈ సాక్షిని దేవుడికే శుభాల భయానికి దేవుడే నన్ను సర్దుపరిచాడు. అందుకు వందనాలు. చెప్పబల సాక్షి మీకు అందరికి వందనాలు. పోయిన నెలలో ఇదే రోజు నేను చర్చికి వచ్చినాను నైట్ ప్రేయర్ చూసుకొని పోయేదానికి మా ఆయన షుగర్ పేషెంట్ ఆకలికి ఎంతగానో ఇబ్బంది పడతా ఉన్నాడు. ఏమ్మాయి మాత్రలు మింగాడా తిన్నాడా అని అంటే అత్త సందకాడు తిన్నాదేను ఇంకా తినలేదు అని అన్నాడు. అప్పుడు గబ్బు చేసి ఇస్తే తిన్నాడు ఎక్కువ. తర్వాత ఈ నెలంతా సార్కి నేను చెప్పాను, నేను ఎక్కువ ప్రార్థన చేయించుకునేది సార్ కాడే చేయించుకుంటాను. 2 ఆశీర్వాదాలు ఇస్తాడని నాకు మనసు పేరాపని ఇస్తే నేను పాస్టర్ కాడే చేయించుకుంటాను. ఏదైనా నేను పాస్టర్కే చెప్పుకుంటాను. కానీ ఈ నెలలో నాకైతే ఎంత ఇబ్బందిగా ఉండిందంటే అంత ఇబ్బందిగా ఉండింది. యేసయ్య ఎట్ట చేయాలి నాయన అంటే, చూరమ్మా నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నీకు సహాయంగా ఉంటాడు, అది సహాయం కూడా నీకు సమకూరుస్తాడు అని చెప్పినాక ఆ వాగ్దానం నా మనసులోనే నాటుకొని పోయి నేను నెల వచ్చేసింది 1వ తేదీ. యేసయ్యా ఈ నెల బడ్జెట్ ఎట్ట చేయాలి నాయన నేను తండ్రి యేసయ్యా అని అనుకుంటా ఉన్నాను. ప్రార్థనలో పెట్టుకుంటా ఉన్నాను. కానీ ఈ నెల వచ్చేసింది ఎట్ట చేయాలనుకున్న పక్షంలో అసలు ఎంతగానో నేను ఏ సమస్య అయినా నేను ఈ గ్రామంలోనే తెలుసుకుంటాను. కానీ నా ఊర్లో మాత్రం ఏది నేను ఇది చేయలేదు. కానీ అలాంటి స్థితిలో నాకే ఫోన్ చేసింది ఒక అమ్మాయి. ఏమంటే అమ్మా పనులు ఉన్నాయా పారంలో అని అన్నది. పనికి వస్తుంటుంది ఆ అమ్మాయి. ఇటు సంగతి నాయన మీరు రాకపోతుంటే టర్న్లు వేస్తున్నారు, ఇటు సంగతి అద్దెకి ఇటుగా అమ్మే అన్న. నువ్వు బాధపడగాకమ్మా, నేను ఇస్తానులే డబ్బులు, నువ్వు బాధపడగాక, అబ్బిని కూడా బాధపడినాగాక, ఫలానా రోజు ఫోన్ చేస్తాను నేను నీకు మళ్ళీ ఏ విషయమో అని అన్నది. సరేలే అనేసి నేను గమ్ముగా మళ్ళీ అప్పుడే జీతం పడ్డది. యేసయ్య ఈ జీతం తీసుకొని ఇంటిలోనికే ఇంత బాధ్య, నేను ఇంట్లో సంసారం ఎట్లా నడుపుకోవాలి యేసయ్య అని అనుకున్నప్పుడు అప్పుడు సరేననేసి అమ్మా నువ్వు రా నేను ఇస్తాను డబ్బులు 10,000 అని అన్నది. సరేననేసి నేను డ్యూటీకి పోకుండా మధ్యాహ్నం బాతాంలే అనుకున్నా. ఉద్యమ డ్యూటీ మానుకోగాక డ్యూటీ చేసుకొని సాయంత్రం రా నువ్వు నిదానంగా అన్నది. సరేలే డ్యూటీ చేసుకొని అటు పోయాను. పోయేదానికి ఇచ్చింది. ఆ తెచ్చిన డబ్బులు నేను తెచ్చింది వేరే విధానికైతే ఆ తెచ్చిన డబ్బుల్లోనే నేను ఆఫీసులో ఒక 6,000 5,000 అప్పు ఉంటే ఇచ్చేసా. యేసయ్య నాకు నువ్వు సహాయం చేసే దేవుడు నువ్వు ఉండగా నాకు ఎందుకు నాయనా,
నేను నేను మాట తప్పకుండా జీతం తీసుకున్న వెంటనే నేను తీసుకున్న వాళ్ళకి ఇచ్చేయాలని నిర్ణయించేసుకొని, నేను ఆ డబ్బులు తెచ్చింది వేరే దానికైతే నేను ఇచ్చింది ఇట్లా ఇచ్చేసాను అన్నమాట. యేసయ్య సరేనైనా ఇచ్చేసాను, నువ్వే నాకు ఆదరణకర్త అని అనుకున్నప్పుడు సరేననేసి ఒక శనివారము ఎంతగానో నీరసంగా ఉండి గమ్ముగా పండుకోండా, నేను అన్నం తినలే, స్నానం చేయలే. అసలు మామూలుగా నేను ప్రతి శనివారం నేను స్నానం చేసి ప్రార్థన చేసుకుంటే ఆదివారానికి భలే తేలిగ్గా ఉంటుంది నా మనసు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి స్థితిలో నేను స్నానం చేయకుండా అన్నం తినుకుంటా గమ్ముగా పండుకోండా. అట ఏందబ్బా, నేను మామూలుగా ఇట్లా ఉండనే శనివారం నేను ఎందుకు ఇట్లా ఉన్నాను అనేసి ధైర్యం చేసుకొని నేరుగా వెళ్ళిపోయి బాత్రూంలో స్నానం చేసేసి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకున్నాను. తెల్లారి ఆదివారం యేసయ్యా నువ్వు ఎంతగానో నాకు శనివారం నా విశ్వాసం, నా నమ్మకం, నా పట్టుదల, నా నిరీక్షణ, నేను ప్రతి శనివారము మోకరించి ప్రార్థన చేసుకుంటే నాకు ఏది కావాలో, నాకు ఏది కొరతగా ఉందో అది నాకు సమకూరుస్తాడని నా నమ్మకము. అలాగా నేను ప్రార్థన చేసుకున్నాను. ఆదివారం చర్చికి పోయాను. యేసయ్యా నీకు వందనాలు నాయనా అని నేను మనసులో ఎప్పుడు దేవుడు ఆత్మతో నేను మనసులోనే దేవుడితో మాట్లాడుకుంటాను. కానీ నేను ఎంతగానో నేను దేవుణ్ణి అడుక్కున్నప్పుడు ఆదివారం వచ్చింది. ఎట్ట చేయాలేసి అంటే తిరిగి ఆదివారం రాకముందే నా మనసుని నా దేవుడు ఎంతగానో నా సమస్యలన్నీ తీర్చేసి, దేవుడికి వందనాలు. నా బిడ్డ ఎంతగానో ఏరే ఊరికి నాయన నా బిడ్డ ఇటు బాగున్నాడు సార్ అంటే, చూడమ్మ నువ్వేం భయపడగా కానీ దేవుడు సమకూరుస్తాడు మనకు అని అన్నప్పుడు నా బిడ్డకి అన్ని విధాలుగా దేవుడు సమకూర్చి నన్ను నడిపించి మళ్ళీ సంఘానికి నడిపించినందుకు కోట్లాది కోట్లు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన పాస్టర్ అమ్మ ఈ గ్రామం కోసము, మన కుటుంబాల కోసము ఎంతగానో నా ప్రభువా నాయన మా కోసం వచ్చి ఇంతగానో ప్రార్థన చేస్తున్నారు నా ప్రభువా. వాళ్ళని ఆశీర్వదించి దీవించు నాయన తండ్రి. శ్యామల నా ప్రభువా ఏడుకొస్తే నాకు మనశ్శాంతిగా సంతోషంగా ఉందన్నది నాయన. నా బిడ్డను ఒక్కసారి కదిలిచ్చావు, నీకు వందనాలయ్యా నాయనా. నాకు కూడా ఎంతగానో ఏడుకొచ్చినానికే నాకు నా సమస్యలు, నా బాధలు నాకు ఎంతగానో సంతోషంగా ఉంది నాయన. నీకు స్తోత్రం నాయన. కానీ పాస్టర్ ఈ సంఘస్థులంతా నాయన ఎంతగానో ఆదరణకర్తగా ఉన్నారు నా ప్రభువా. నా కోరిక ఇంకొక్కటే ఉంది నా ప్రభు, నాకు ఇచ్చిన 3 బిడ్డలు ఈ సంఘంలో ఒక్కసారన్న చర్చికి రావాలని నా కోరిక నాయన. నా 3 బిడ్డలు, నా కొడుకు, నా కోడలు ఈ మందిరంలో ఒక్కసారి ఒక్క అవకాశం కలిగించమని దేవుడికి, పాస్టర్కి, ఇక్కడ సంఘస్థులకి అందరూ ప్రార్థన చేయమని అందరికీ నాయన అడుక్కుంటున్నానేసయ్యా. నీ కేసులు సోసరాలు నిండు మనసున్నాయన, నీకు కృతజ్ఞతలు నాయన. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడికి చెప్పబడి దేవుని సూత్రం. మీ అందరికీ నా వందనాలు. పాస్టర్కి, పాస్టమ్మకు కూడా నా హృదయపై వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సార్కు కూడా నా వందనాలు. ఈ నెల అంతా మా ఆయనకి కానీ నేను కూడా మరీ పనికి ఇంట్లోనే ఉంటాను. నేను ఒక్క రోజుకి 600 రూపాయలు తనలు కట్టాలి మేము. అవి ఎట్టొస్తాయేమో నేనైతే రోజు బాధపడతా ఉంటాను. రేత్రి మా కోడలు కానీ మా ఆయన కానీ ఊరు ఫస్ట్లో బాగా ప్రార్థన చేసుకునేవాళ్ళం ఇంట్లో. ఇప్పుడైతే వాళ్ళు రారా అని నా కొడుకుని పిలిచిన, మా ఆయన పిలిచిన నా పైకి తిరగబడిపోతారు వాళ్ళు అందరూ. టీవీ కాడ అయితే బాగా అనుకొని కూర్చొని చూస్తూనే ఉంటారు. నాకైతే ఇంట్లో ఉండేదానికి బుద్ధి పుట్టదు. పెద్ద సౌండ్ పెట్టేస్తారు. ఏమనంటే బాగుంటారు, అప్పటికడికి నా మీదకి తిరుక్కుంటారు. సరే ఎందుకు నాయన అని చెప్పేసి వాళ్ళని కూడా మానేసి ఆ పిల్లకాయల కోసం నేను డిష్ బిల్లు కూడా కట్టేది ఆ 2 పిల్లకాయల గురించి. కానీ పెద్దోళ్ళు కూడా అనుకోపోతారు దానికి. సరేలే అని చెప్పేసి నేను
మళ్ళీ ఒక్కొక్కసారి మా మా మామ ముందుకొని ఎన్ని రోజులేమే అట్లుంటాం అట్ట ఇట్ట మనసు బాగాలేనామంటా ఉంటాడు. ప్రార్థన చేసుకుంటే పాత కాదు మా అమ్మ టీవీలు కాడ కూర్చుంటే మనకేం టీవీ పెడుతుందని. నేను కూడా ఒకప్పుడు చూసిన దాన్ని, నేనేం చూడకుండా ఉండేదాన్ని కాదు. మా ఆయన కూడా కొంచెం అన్నం కూడా నీళ్ళు కూడా తోడిచ్చేది, అంత పిచ్చి టీవీలు అంటే నాటికలు అంటే. ఇప్పుడు నాటికలు ముగిచ్చేసా నేను. అప్పుడు కొంచెము అన్నది కూడా వాడుతున్నది, అది కూడా వదిలేసా దేవుణ్ణి. కానీ దేవుని సూచించేటప్పుడు నాకు చదువు ఏమి లేకపోయినా కానీ కొన్ని అతనికి దేవుడికి వదిలేసినప్పుడు దాని జీవితకాలం దాన్ని తాగకూడదు అని నేను నీ కోసం ఇప్పుడు నేను 3 వదిలేసా. 3 నేనున్నంత కాలము నేను ఏ బొట్టు కానీ పూలు కానీ అయినా దేవుడికి ఇచ్చేసా ఫస్ట్లోనే. ఆ మాదిరిగా మీరు కూడా ఈ ఒక్కటే గుడికి పోతుందని ఈ మాట వినాలా అని నా మొగుడే నాకు చేతులు అయిపోతుంటాడు. సరేలే ఇంకేం చేస్తామని చెప్పేసి నేను వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసా. ఈ నెలంతా ఆయన చూస్తే కూర్చొని ఉంటాడు. మామ ఎట చేయాలి మామ, పనికి పోతే కదా నేను పోతాడు, నువ్వు బాపడలేదు, నీకు బాగలేదా అని నొప్పి అంటావు. మళ్ళీ నేనే ఆడా నువ్వు ఇంటికాడు ఉండు నేను బాతాలా అంటాడు. సరే ఆ మాదిరిగా ఉదయాన్ని కూడా మామ రోజుకి 600 రూపాయలు గట్రా అడిగేస్తాడు. దేవుడు ఇస్తాడులే, దేవుడు ఇస్తాడు, దేవుడు గుడికి వస్తున్నాను, నువ్వు దేవుడు నీకు ఇచ్చేదానికని నేను తిరగబడతా ఉంటాను. అట్లా వాదులు వేసుకొని అయినా దేవుడు నా ఒక్క ప్రార్థన ఆలకించి ఆయన ఎక్కడ తలదించుకోకుండా తనలో అబ్బాయిల కాయలు కూడా ఏమని ప్రతిరోజు కట్టేదానికి ఎట్టొస్తాయి ఏమో నాకు అది తెలుసు, సమయానికి డబ్బులు వచ్చేస్తాయి. ఆ మాదిరిగా ఈ నెలంతా దేవుడు నాకు చాలా సహాయం చేశాడు. మా ఆయనకి జ్వరం వచ్చింది, నానికి జ్వరం వచ్చింది, నాకు వచ్చింది, పిల్లలకిద్దరికి వచ్చింది. కానీ ఎక్కడ కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్కి తీసుకోపోకుండా ఇంట్లో ఉండే టాబ్లెట్లే సిరాపులే పిల్లకాయలకు పోసేసి నేనైతే 3 రోజులు అసలుకి ఆయనకు కూడా తెలియదు నాకు లో జ్వరం కాసింది. అయినా కానీ ఆయన తినుకోకుండా మాత్రలు వేసుకుంటా ఇంట్లో డోలా మాత్రలు అవి ఉంటాయి ఇంట్లో, అవి వేసుకుంటా మైసూకు కూడా వచ్చింది జ్వరం. మా పిల్ల కూడా అంటే డ్యూటీకి పోతా ఉండింది. ఒక 2 నెలలు అయితే ఆ పిల్ల ఇక్కడికి పోతున్నప్పుడు జాలి జీతంతోనే దక్షిణ భాగం కొంచెం ఇస్తా ఇంట్లో చేసుకుంటా అంతా దేవుడు మళ్ళీ సమృద్ధిగా ఎక్కడ మళ్ళీ మమ్మల్ని ఇద్దరం ఇబ్బందులు పెట్టకుండా ఆ జాలి జీతంతో నేను 2 నెలలు గడిపాను. అయినా కానీ పిల్లకాయలకి బాగున్నా బాగా లేకపోయినా నువ్వే ఉండవని ఆయన అనుకునేది. ఆ మాత్రలు సిరాపులు పోసి దేవుడు డబ్బులే ఖర్చు పెట్టనీయకుండా ఈ నెలంతా నా ఇంటి పొరుగుని నన్ను నా కుటుంబంలో ఏది లోటు లేకుండా అన్నీ నాకు సమృద్ధికి ఇచ్చిన దేవుడికి ఈ చిన్న సాక్ష్యం దేవుడికి జరిగినగాక. కానీ ప్రతిరోజు మళ్ళీ నా కొడుకు రోజు తాగిన ప్రతిరోజు మా ఇంట్లో గలపే, ఓడిని కొట్టడం తిట్టడం ఈ మాదిరిగా. కానీ దేవుడు ఆ ఒక్క సహాయం చేయమని నేను ప్రతిరోజు ఇంతకుముందు ఏకాజావం లేచి చేసుకునేదాన్ని. నొప్పులు వచ్చిన కాడి నుంచి అసలు లేకపోతున్నా. నాయన నేను ఎందుకు ఇట్లా పడిపోతున్నాను నాయన, నేను ఏకాజావం చేసే ప్రార్థనని ఇంట్లో ఎవరు నాకు సహాయం చేయటం లేదు, నువ్వన్నా నాకు తోడుగా ఉండి నాయనంటే ఎంతసేపు లేస్తామన్నా కానీ నేను లేకపోతున్నా. అది పనిగా బెడ్రూమ్లో ప్రాణం చెడిపోయినా కానీ నా కోసమే బిగించాడు ఆయన, నువ్వు ఏకాజావం లేచి దాంట్లో చేసుకోపోని. అటు మొన్న రాత్రి మాత్రం లేచి నాయన ఇప్పుడు ఇచ్చిన శక్తి నాకు ప్రతిరోజు నాయన నేను ఏకాజావం, నేను దేవుడిని నమ్ముకు నుంచి నాకు అలవాటు ఏకాజావం లేచి 3 గంటలకు లేచి చేసుకునేది, 5 గంటల దాకా చేసుకుంటా. అలాంటిది నాయన 10 నిమిషాలు కూడా లేకపోతున్నాను. నీ శక్తి అటు పోతుంది, నేను ఏ అపవాదికి లోబడిపోతున్నాను. నేను లోబడకూడదు నాయన, నా బిడ్డను మార్చుకున్నంత వరకు నేను నీ పాదాలు విడవకూడదు తండ్రి అని చెప్పేసి ప్రతిరోజు మనిషి అంతే ఉండదు. ఒక్కోసారి చర్చికి వచ్చినప్పుడు పాటలు బిట్లు కూడా మర్చిపోతాయి, ఎందుకంటే ఇంటికాడ గల్పాల ఒక్కసారి రాను అంటే మనసు బాగలేక నాయన ఈ మనసు బాగలేనప్పుడు నేను ఎలా సూచించేదని చెప్పేసి మనసులోనే అన్నం ఉండదు ఏముండదు. ఒక్కోసారి ఎన్ని మధ్యాహ్నం అన్నం తినకుండా ఉండేను వాడు తాగి వచ్చినప్పుడు. ఈరోజు జరిగింది, నిన్న జరిగింది, మొన్న 3 రోజులు లైన్గా జరిగింది. ఇప్పుడు నేను వచ్చే ముందుగా కొంచెము సర్దుమునిగి పునుకున్నాడు వాడు. అప్పుడు గబగబ స్నానం చేసేసి ఏమి ఇప్పుడు పాత్ర అంటే మా మాళ్ళని పాత్ర ఉందని చెప్పేసి అన్నం తిని ఒలినప్పుడు టాబ్లెట్ వేసుకొని అప్పుడు వచ్చి రామమ్మ అంటే నేను రానిలేపో రేపు నెల నుంచి వస్తానని చెప్తున్నాడు. అంటే దేవుడి సన్నిధి కూడా వాయిదాలు. సరే అట్టన్నా బాగుండు ఆయన అని చెప్పేసి వచ్చాను. నా ఒక్క బిడ్డను మార్చేదానికి మీరందరూ సహాయం కూడా చేయమని తాగుల్లో నుంచి నా బిడ్డ వచ్చి దేవుడి సన్నిధి నిరంతరం వాడు కుటుంబం అంతా ఈ సన్నిధిలో ఉండాలా.
మేము ఆయన్ని ఆరాధించుకుంటూ బ్రతికే కృపను మాకు ఇచ్చేటట్టుగా నా బిడ్డ కోసం అందరూ ప్రార్థన చేయమని ఈ సన్నిధిని అడుగుకుంటున్నాను. మీ వ్యక్తిగత ప్రార్థన మమ్మల్ని జ్ఞాపం చేస్తామని ఈ సన్నిధిని అడుగుకుంటున్నాను. ఈ సాక్షిని దేవుడికి తెలియను గాక. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. గడిచిన నెలంతా దేవుడు కాచి కాపాడినందుకు దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు. ఈ నెలలో ఒక సైడే నాకు తలనొప్పి వల్ల చాలా బాధపడ్డాను. కానీ దేవుడు ఆయన సన్నిధికి నడిపించుకొని ఆ తలనొప్పి నుంచి విడుదలను దయచేశాడు. చిన్న సాక్ష్యం దేవునికి దీవించిన నాకు. ఒక సాక్ష్యం పోయిన వారం అంతా మా ఆవిడకి బాగా లేకుండా ఉండింది. హాస్పిటల్లో పెట్టుకొని ఉండేము. మాకు డబ్బులు దొరకక మేము బాధపడుతూ ఉండేము. నాదేడో 5,000 కంటే ఎక్కువ లేవు. ఇప్పుడు మాకు 30,000 దాకా ఖర్చు అయింది హాస్పిటల్ అంటే. డాక్టర్ డిశ్చార్జ్ చేసేటప్పుడు ఇంత కట్టాలయ్యా అని అంటే అప్పుడు మేము ఆలోచించుకొని అప్పుడు మా లలితమ్మకు ఫోన్ చేసిన లాస్ట్ అమ్మాయికి. ఆ అమ్మాయి అంటే నాయన ఎంత అయింది అన్న. 30,000 అమ్మా అన్నాను. నాయన నేను 20,000 ఫోన్లో కొడుతున్నప్పుడు డాక్టర్కి మరో 10,000 ఇవ్వండి. అప్పుడు నా పెద్ద మనవడికి ఫోన్ చేసిన, నా పెద్ద కూతురు బిడ్డకి చెన్నైలో ఉంటే, నాయన సంటే అన్న ఏం తాతయ్య అన్నట్టు సంగతి అన్న. సరే 10,000 నేను కొడుతుండలే తాతయ్య నేను బాధపడలేదు అన్నాడు. సరే నేను చెప్పి ఇచ్చేసి అప్పుడు డిశ్చార్జ్ చేసి వచ్చేటప్పుడు ఆ ట్యాబ్లెట్లు కోట్లకి నా దగ్గర ఉన్న 5,000 రూపాయలతో తెచ్చుకొని వచ్చాము. ఇప్పుడు ఆరోగ్యం కొంచెం నెమ్మదిగా ఉంది. దేవుడు మీ దీవించి ఆశీర్వదించడం ఈ చిన్న డాక్టర్ని ఆశీర్వదించడం. చెప్పబడిన సాక్ష్యం బట్టి నా వందనములు. ఈ నెలలో మా బాబుకి ఆపరేషన్ చేసిన విషయం మీ అందరికి తెలుసు. ఆపరేషన్ చేసిన తర్వాత సాక్ష్యం కూడా చెప్పాను. ఆపరేషన్ చేసిన తర్వాత మా బాబుకి 3 సార్లు జ్వరం వచ్చింది. ఆపరేషన్ జరగక ముందు కూడా 3 సార్లు జ్వరం వచ్చింది. ఈ నెలలో 6 సార్లు జ్వరం వచ్చి తగ్గిపోయింది. అసలు నాకు వచ్చినా కూడా నేను తట్టుకోలేనేమో అలాంటి జ్వరం నా బిడ్డకి వచ్చింది. ఆ జ్వరం ఇచ్చినందుకు కూడా దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించాను కూడా. ఆపరేషన్ శనివారం రోజు ఆపరేషన్ అయింది. ఆదివారం రోజు డిశ్చార్జ్ చేసేసారు. సోమవారం ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చినా కూడా బాగానే ఉన్నాడు. సోమవారం సాయంత్రం నుంచి జ్వరం 3 రోజులు అసలుకి ఎట్టా కాచిందంటే జ్వరము అసలు తగ్గనే లేదు. మందులు పోసినా తగ్గట్లేదు, ఏమి పోసినా అసలు తగ్గట్లేదు. నాకే అర్థం కావట్లా ఏంది ప్రభు నా బిడ్డకి ఇలాంటి పరీక్ష, ఎందు నిమిత్తమో నా బిడ్డకి ఇలాంటి పరీక్ష పెట్టావు. నేను చేసిన పాపముల వల్ల అది కూడా దేవునికి క్షమాపణ చెప్పుకున్నాను. నేను తల్లిదండ్రులు చేసిన పాపములు దేవుడు తన బిడ్డ మీద వేస్తారని బైబిల్లో కూడా ఉంది. నేను తెలిసి చేసినా తెలియకపోయినా చేసిన పాపం ఏదైనా ఉంటే క్షమించండి ప్రభువా, నా బిడ్డని స్వచ్ఛపరచండి ప్రభువా అని ఎంతగానో ప్రార్థన చేసుకుంటున్నాను. కీర్తనలు 21వ కీర్తన 91వ కీర్తన మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. మందు పోసినా కూడా అసలు జ్వరం తగ్గట్లా. 101 ఇదే 3 రోజులు ఇదే కంటిన్యూగా కాసింది. అసలు నా బిడ్డ మంచం మించుకోలేని స్థితిలో అటు వచ్చేసాడు. అందుకు కూడా నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. అసలు అర్థం కావట్లేదు ఏంది ప్రభు మళ్ళీ ఆపరేషన్ సరిగ్గా జరగలేదా, అసలు నాకే అర్థం కావట్లేదు. నేనే ధైర్యం చెప్పాల్సింది ఇంట్లో వాళ్ళకి. నన్ను చూసి ఇంట్లో వాళ్ళు కూడా భయపడిపోయారు. ఏంది ఇప్పుడు కూడా భయపడిపోతుంది, ఏంది ఏం అర్థం కావట్లేదు స్థితిలో ఉన్నాను నేను. తర్వాత జ్వరం పోసినా కూడా తగ్గట్లేదు. ఆలోచిస్తాను ఆపరేషన్ సరిగ్గా జరగలేదేమో, ఇన్ఫెక్షన్ అయిపోయిందేమో. ఆపరేషన్ జరిగేటప్పుడు బ్లడ్ టెస్ట్ చేశారు, దాంట్లో కౌంట్స్ ఎక్కువ ఉన్నాయి, దానివల్ల జ్వరం మరి ఇంత రాదు కాదు, ఏంది నా బిడ్డకి అని చెప్పేసి ఏంది ప్రభా ఒకటి పోతే ఒకటి నా బిడ్డకి అని దేవుని అడుక్కుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన ఇన్ని కౌంట్స్ ఉంటే జ్వరం కూడా ఇంత రాదు కాదు, తక్కువ వస్తుంది కాదు, ఏంది ప్రభా అని మా అక్కకి ఫోన్ చేశాను. సర్జరీ చేసిన ఆయనకి ఫోన్ చేశాను. నాకు తెలిసిన సిస్టర్స్ ఉండే డాక్టర్స్ ఉండి వాళ్ళకి కూడా ఫోన్ చేసి అడుగుతాను. అదేం కాదులే శిరీష, అదేం కాదులే, భయపడొద్దు, తగ్గిపోద్దిలే అనుకుంటున్నాను. వాడేమో తగ్గట్లేదు. ఏంది ప్రార్థన చేసుకున్న కాసేపే మళ్ళీ అల్ప విశ్వాసంలో అపవాది నన్ను ఆ విధంగా చేసేసాడు. కానీ నేనైతే దేవుని అయితే వదలలేదు, ప్రార్థన అయితే వదలలేదు.
ఒక 10 రోజులు డ్యూటీకి సెలవు పెట్టేసి ఇంట్లోనే ఉండాను. బాబుని చూసుకుంటానే ఉన్నాను. ఆ 10 రోజులు దేవుడిని ఎట్ట స్తుతించానో నాకే తెలియదు. దేవుడిని నమ్ముకున్నప్పటి నుంచి అంత స్తుతించలేదేమో అనుకున్నాను నేను ఆ రోజు. ఆ 10 రోజులు దేవునికి నిజంగా చాలా దగ్గరయ్యాను నేను. ఆ 10 రోజులు కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను. జ్వరం తగ్గలే. అయినా జ్వరం తగ్గకపోయినా సరే వాళ్ళు నీటితో చన్నీళ్ళతో తుడుచుకుంటానే ఉన్నాను. తుడుచుకున్న నిమిషం 2 మినిట్స్ అంతే. మళ్ళీ యథాప్రకారం మళ్ళీ అసలు కాలిపోతానే ఉండింది. తర్వాత ప్రేయర్ ఆయిల్ పూసాను. తలకి, కాలు చేయడం మొత్తం బట్టలు తీసేసి మొత్తం పూస్తానే ఉన్నాను. ఒక 3 రోజులు అట్టే పూస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నిజంగా దేవుని కృప నా బిడ్డ మీద చూపించాడు, స్వచ్ఛపరిచాడు. ఆ జ్వరం నుంచి విముక్తి కలిగించాడు. తగ్గింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ తగ్గింది. హాస్పిటల్కి వెళ్తాము, ఇంకా బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం అనే లోపు కూడా దేవుడు హాస్పిటల్కి పోనీయకుండా, బ్లడ్ టెస్ట్ చేయించుకోనీయకుండా నా బిడ్డని ముట్టి స్వచ్ఛపరిచినందుకు దేవునికి ఈ చిన్న సాక్ష్యం చెల్లునుగాక. ఆమేన్. చెప్పబడిన వందనాలు. పాస్టర్కి వందనాలు. మా ఆయనకైతే పోయిన నెలలో హాస్పిటల్కి తీసుకొని వచ్చాను. అప్పటి నుంచి బాగానే ఉందా అని అన్నాడు. తర్వాత మళ్ళీ కడుపు నొప్పిగా ఉంది అన్నాడు. దేవుడికే ప్రార్థన చెయ్యి, బాగా స్వస్థ ఇస్తాడు దేవుడు, నువ్వు పనికి కూడా పోతావు అని చెప్పాను. ఆ తర్వాత చర్చికి రాకుండా ఆగిపోయాడు. నువ్వు చర్చికి రా, నీకు దేవుడే నయం చేస్తాడు అని చెప్పి అన్నాను. అప్పటి నుంచి బుధవారం శుక్రవారం కూడా వస్తున్నాడు. వచ్చి ప్రార్థన చేయించుకొని పోతున్నాడు. దేవునికి వందనాలు. మా నాయనకైతే మొన్న ఆపరేషన్ చేసినప్పటి నుంచి నిద్రే, కంటి మీద రెప్ప వేయకుండా అట్టే చిన్నంగా ఏపీయట్లేదు, చిన్నంగా బాధ పెట్టలేదు. ఆయన పాస్ కాలేదని కూడా చిన్నంగా బాధపడలేదు. ఆయన్ని హాస్పిటల్కి తీసుకొని పోయిన తర్వాత పైప్ పెట్టారు. అది బ్యాగ్ పెట్టినప్పటి నుంచి ఇష్టంగా ఏదైనా ఒకరవ తాగుతున్నాడు, తింటున్నాడు. అప్పటి నుంచి కూడా పాస్ బాగా వస్తున్నాయి. ఇంకా పెట్టినప్పటి నుంచి వరుసగా నిద్రపోతున్నాడు కూడా. ఆపరేషన్ చేసినప్పటి నుంచి కూడా నిద్రపోల. ఏమి నాన్న నిద్రపోలేదన్న, నిద్ర వస్తే కదా నిద్రపోతాను అంటాడు. ఏం కూడా తినేదిలే, ఏదన్నా తాగేదాన్ని పెట్టినప్పుడు కూడా నాకు వద్దమ్మనేది. అప్పటి నుంచి ఇప్పుడు ఒకరవ స్వస్థపరిచాడు, దేవుడే స్వస్థపరిచాడు. మేమైతే హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నాయన నువ్వే ఉన్నావు, నాయన నువ్వే కాపాడు నాయన యేసుని అని చెప్పి ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకున్నట్టే మా దేవుడే కాపాడాడు అనేసి నేను మా అత్త వస్తే ఎంతో బాధపడ్డాం. మా నాయన వస్తే దేవుడే చిన్న సాక్షిని దీవించుకున్నాక పాస్టర్కి, పాస్టర్ గారికి వందనాలు. చెప్పబడిన సాక్ష్యం బట్టి ప్రభువుని స్తుతిద్దాము. మీ అందరికి కూడా వందనాలు. ఈ నెలలో అంతా దేవుడు దీవించి కాచి కాపాడాడు. హాస్పిటల్ పాలు కానివ్వకుండా, ఏ లోటుపాట్లు రానివ్వకుండా యేసయ్య సెప్టెంబర్ మాసం అంతా దీవించి కాచి కాపాడినందుకు వందనాలు. అమ్మకి ఈ నెలలో చాలా జ్వరంగా దగ్గు అంతా వస్తూ ఉండేది. హాస్పిటల్కి వెళ్తామ్మా అంటే వద్దు, బాగైపోద్దమ్మా, నాకు ఇంజక్షన్ అంటే భయం, నాకు వద్దు అంటాను. అంటే దేవుడిని చెప్పుకుంటా ఉన్నాము. ఆమెకు స్వస్థత ఇచ్చాడు. మళ్ళా పాపకు కూడా తలనొప్పి, విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఏం చేసి వాళ్ళ నాన్నకి ఏదైతే వస్తుందో అట్లాగే వస్తూ ఉంది. ఈమెకు కూడా మైగ్రేన్ ఉందని చెప్తారేమో అని చెప్పి నైట్ అంతా బాధపడ్డాము. మళ్ళీ పడుకొని ఉంటే ప్రార్థన చేసుకొని భయపడకు అనే వాక్యమే వస్తూ ఉంది. దేవుడి ప్రార్థన చేసుకుని పాస్టర్ మగ్గాడు చెప్పా, అన్నకి ఎట్లా కనిపిస్తుంటుంది అట్లాగే అనిపిస్తుంది, మా నూనె అంతా పెట్టేసుకుని తల మీద కొట్టుకుంటా ఉంటుంది అని అంటే ఏం కాదులే, అట్లాగే భయపడవద్దు అని చెప్పి పాస్టర్ అమ్మ చెప్పా. ప్రేయర్ చేశారు. తర్వాత నాకే మనసు కనిపించింది, అయినా పొండు నొప్పి గురించి కూడా తలనొప్పి వస్తుంది కదా, ఒకసారి తారవ చూపిస్తామని తీసుకెళ్తే అది ఇట్లా స్ట్రైట్గా రాకుండా ఇట్లా అడ్డంగా వస్తుంది పన్ను. దాని నుంచే పాపకి అలాగుంది. కొంచెం ఇన్ఫెక్షన్ కూడా అయింది సిస్టర్, త్వరగానే సర్జరీ చేసి తీసేయాలా అన్నారు. కాబట్టి యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ అయిపోయింది, రాసి ఇచ్చిన తర్వాత మింగింది. ఇప్పుడు రమ్మంటే నాకు తగ్గిపోయింది, బాగుంది, వద్దా అన్నారు. అయినా మళ్ళీ తీసుకుని వచ్చి చేయించేయాలమ్మా, అది ఇన్ఫెక్షన్ అయిపోద్ది అని చెప్పారు. మా కుటుంబం కొరకు అందరూ ప్రార్థన చేశారు. పాపకి స్వస్థత ఇచ్చిన దేవునికి వేలాది వందనాలు. పాస్టర్ సాక్ష్యం దేవుడు దీవించిన కాదు. చెప్పబడిన సాక్ష్యం బట్టి ప్రభువుని స్తుతిద్దాము. ఇప్పుడు మనం గమనిస్తే నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనాన్ని మరొకసారి నేను చదువుతాను. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనంలోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును
చూచెదరు. నేను నీ ఎదుట చేయబోనది భయంకరమైనది. అద్భుత కార్యాలంటే మనకు అందరికీ ఇష్టమే. మన ప్రతి ఒక్కరి జీవితంలో నాకు అద్భుతం జరిగించేయాలి ప్రతి ఒక్కరము అనేక సమయాల్లో మనం కోరుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన దేవుడే అద్భుతాలు చేయు దేవుడు. ఆయన అద్భుతకరుడు కనుక మనము కూడా ఒక అద్భుతాన్ని దేవుని దగ్గర నుంచి ఆశిస్తూ ఉంటాం. దానిలో తప్పేమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని ఈ దినాన మనకు ఇస్తున్నాడు. ఏంటంటే ఎక్కడ ఏ జనంలో కూడా చేయబడిన అద్భుతాలు మీ మధ్యలో నేను చేస్తాను. ఈ మాట అనగానే మనం ఏమనాలంటే ఆమెను అనాల, అంటే అది మనందరి జీవితాల్లో జరిగిపోయినట్టే. ప్రియమైన సంగమా, అద్భుతం అంటే మనకి ఇష్టమే, అయితే అది పొందుకోవడానికి మనం కొన్ని చేయాలి. 3 విధానాల దేవుడి దినాన మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మాట్లాడేటప్పుడు మనం కూడా శ్రద్ధగా ఒక ఉన్నతమైన అధికారికి నిలబడి అతను ఏది చెప్పినా, లోకపరమైన వార్తలు చెప్పినా కానీ మనం ఎలాగైతే మన చెవులు రెక్కించి మరి ఏదైనా మిస్ అయిపోద్దేమో అని చెప్పే దాంట్లో అని ఎలా వింటామో అలాగే దేవుని మాటలు కూడా మనం వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఎన్నడూ చూడని అద్భుతాలు ఇంతకాలంలో ఇంత వయసులో మన ప్రతి ఒక్కరి జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తూనే వస్తున్నాడు. మనం బ్రతికి ఉండడమే ఒక అద్భుతం, మనం సజీవులుగా ఉండడమే ఒక అద్భుతం. నిజమే కదా? ఎవరు మనల్ని బ్రతికించలా, దేవుడు ఎక్కడ మనల్ని సజీవంగా ఉంచడం. బట్టి దేవునికి మనము రుణస్థులమై ఉండవలసిన వారమై ఉన్నాం. ఎక్కడ లేని అద్భుతాలు చేస్తాను నేను వాగ్దానం ఇచ్చాడైతే మనకు కొన్ని కష్ట సమయాలు వచ్చినప్పుడు మనం కలవరపడిపోతాం, దుఃఖపడిపోతాం, దిగులు పడిపోతాం. ఒక కష్టం మన ముందు ఉన్నప్పుడు మన కలవరం అంతా ఇంత కాదు, గొప్ప దేవుణ్ణి కూడా మనము మర్చిపోతాం. దేవుడు నాకు ఉన్నాడులే ఆయన ధ్యాస మనల్ని తప్పిస్తాడు. అపవాది ఆ కష్టాన్ని చూపిస్తూ ఉంటాడు. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడు మనకు చేసిన వాగ్దానాలు మనం గుర్తు చేసుకుంటూ ఆయన వాక్యాన్ని మనం స్మరించుకుంటూ మనం ఉన్నప్పుడు ఆ వాక్యం మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తుంది. ఎందుకు మనం ఊరికి 23వ కీర్తన 91వ కీర్తన చదువుకోవాలంటే ఆ వాక్యం మన ధైర్యం ఇస్తుంది, ఉన్న పరిస్థితులు కూడా మార్చివేస్తుంది. వాక్యానికి అంతా శక్తి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 8000 వాగ్దానాలు ఉన్నట్టు మనం గమనించగలం. ఇన్ని వాగ్దానాలు ఎవరికంటే నమ్మిన వాళ్ళకే. ఈ వాగ్దానాలు ఇట్లా ఉన్నాయి, ఇది నాకు కాదు అనుకుంటే మనకు రావు. ఈ ప్రతి వాగ్దానం, ఇందులో ఉన్న ప్రతి వాగ్దానం నాది అని దాన్ని పట్టుకొని మనం ప్రార్థించినప్పుడు నిజంగా ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరుస్తాడు దేవుడు. కాబట్టి మన ప్రతికూల పరిస్థితుల్లో, కన్నీటిలో, దుఃఖంలో, నిందల్లో మనుషులు మనల్ని నిందిస్తుంటారు, ఇబ్బంది పెడుతుంటారు, కలవర పెడుతుంటారు, మనల్ని మనశ్శాంతిగా ఉంచారు కొన్ని సందర్భాల్లో. అలాంటి పరిస్థితుల్లో కూడా మనకి ఆదరణ ఇచ్చేది, నెమ్మదినిచ్చేది ఏంటంటే ఆయన వాక్యమే. ఆయన వాక్యాన్ని మనం మధ్యలో ఉంచుకున్నప్పుడు గొప్ప శాంతిని, సమాధానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా కురింగిపోవద్దు. దేవుడు మన జీవితాలు అద్భుతాలు జరిగిస్తారని ఈ రాత్రికాల సమయంలో మనకి వాగ్దానం చేస్తాడు. కనుక ప్రతి ఒక్కరము ఆ అద్భుతాన్ని పొందుకోవడానికి మనం సిద్ధపడి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం మొదటిగా గమనిస్తే అద్భుత కార్యం మనం పొందుకోవడానికి మనలో ఏముండాలంటే విధేయత ఉండాలా. ఆయన మాట మనము వినాలి. ఏదన్నా దేవుడు నేను మీ జీవితాలు చేస్తాను అని చెప్పినప్పుడు పైన ఒక మాట ఉంటుంది, ఏంటంటే అది మనం చెయ్యాలా. నువ్వు ఇది చేస్తే, నా ఆజ్ఞలు నువ్వు గైకొంటే, నా ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవిస్తే నీకు నేను గొప్ప కార్యం జరిపిస్తాను. అనేక సందర్భాల్లో ఆ వాగ్దానాల ముందు కొన్ని షరతులు ఉంటాయి. అదే కదా కొంచెం మనం పేపర్లో చూసినా కానీ ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్కి వేస్తాడు, 49 రూపాయలకైనా వేస్తాడు, పెద్ద లెటర్స్తో. కింద ఏం రాస్తాడు, షరతులు వర్తిస్తాయి. అంటే వాళ్ళ కంట్రోల్లో ఉన్న వాటికి అవి ఇస్తారంటారు కదా. అలాగే మనకు కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని షరతులు పెడతాడు. ఇవి చేస్తే నీ జీవితాలు నేను అద్భుతాలు జరిగిస్తాను. మనమేంటో మనం చూద్దామా? యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చాలు. ఏంటి? మీ దేవుడైన యెహోవా ఏం చేస్తాడంట? ఎప్పుడు?
మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు ఏం చేయాలా? పరిశుద్ధ పరచుకోండని జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. బాగుంది వాగ్దానం కదా. రేపు మన జీవితంలో ఏం చేస్తాడు దేవుడు? ఒక అద్భుత కార్యాన్ని దేవుడు జరిగిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. అయితే అది మనం నమ్మాలా. నేను చిన్నప్పుడు ఏం చేసేదానంటే ఈ వాగ్దానాన్ని ఒక డైరీలో రాసుకునేదాన్ని. ఏమని? రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలను చేయును అంతవరకు రాసుకునేదాన్ని. ఈరోజు అది చూస్తాం. రేపు మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే ఏముంటుంది? రేపు. ఆ తర్వాత మళ్ళీ చూస్తే రేపు. అంటే ఎప్పటికైనా దేవుడు అద్భుత కార్యము జరిగిస్తాడు. అలాగే మీరు కూడా రాసుకోండి. ఒకవేళ ఈరోజు జరిగించకపోతే రేపు జరిగిస్తాడు. ఖచ్చితంగా ఆయన జరిగించే దేవుడు. అయితే మనం ఏం చేయాలంటే మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలా. మేము పరిశుద్ధులుగానే ఉన్నాం కదా, ఇంకా పరిశుద్ధపరచుకోవడం ఏంటి అనుకున్నామంటే ఆ అద్భుతం మన జీవితంలో జరగదు. ప్రియమైన సంగమా, నిన్న దినం మనం ధ్యానించుకున్నాము మన హృదయం ఎలా ఉండాలని. అదే మనల్ని పరిశుద్ధపరచుకోవాలంటే ఆయనకి ఇష్టం లేని మనము తీసేసుకోవాలి. ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో మనం తెలుసుకోవాలా. ఎవరితో ఎట్లా మాట్లాడాలో జ్ఞానం కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనము వాటిలో పడిపోతుంటాం, కానీ దేవుడి సహాయం మనం కోరినప్పుడు దేవుడు మనకి ఆయన కృపని సమాధానాన్ని ఇస్తాడు. అయితే మనల్ని మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. దేవుని మహిమాన్విత కార్యాలు మనం చూడాలంటే మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. దేవుడు మన జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. కాబట్టి యెహోషువ అందరినీ సెట్ చేస్తున్నాడు. అందరూ పవిత్రంగా బ్రతకండి, ఆయన చిత్తానికి సమర్పించుకోండి, దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యము జరిగిస్తాడు అని తన ప్రజల్ని యెహోషువ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక అద్భుతాన్ని పొందుకోవాలంటే యెహోషువ మాత్రమే కాదు, ఆ జనాంగం అంతా ఎలా ఉండాలి? పరిశుద్ధపరచుకొని దేవుని ఎదుట లోబడి ఆయన మాటకు విధేయత చూపిస్తూ ఉండాలని దేవుడు యెహోషువకు సెలవిచ్చినప్పుడు యెహోషువ తన ప్రజల్ని కూడా హెచ్చరిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్న సమయంలో దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాడు. ఆ దినాన జరిగించిన దేవుడు ఈ దినాన కూడా ఎలా ఉన్నాడు? సజీవంగా ఉన్నాడు. కనుక ఇలాంటి అద్భుతాలు మన జీవితాలను కూడా దేవుడు జరిగిస్తాడు. మనం ఏం చేయాలంటే ఆయన మాటకి లోబడాలి. అవును ప్రభువా, మా జీవితంలో ఏదైనా అపవిత్రత ఉంటే, అవిధేయత ఉంటే, అపవిత్రమైన మాటలు ఉంటే, అపవిత్రమైన చూపులు ఉంటే, అపవిత్రమైన కార్యాలు ఉంటే మమ్మల్ని క్షమించు ప్రభువా, మమ్మల్ని పరిశుద్ధపరచు ప్రభువా అని ప్రతి దినము మనం ఆయన సన్నిధిలో ఆయన్ని అడగవలసిన వారమై ఉన్నాం. ప్రియ సంగమా, మొదటిగా మనం గమనించాము, విధేయత మనం చూపించినప్పుడు, ఆయన మాటకి మనం లోబడినప్పుడు అద్భుతాలు మన జీవితాల్లో దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండో మాట మనం గమనిద్దాము. అద్భుతం మనం చూడాలంటే ఏముండాలంటే మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసం మనకు చాలా ఇష్టం కదా ఆ మాట. విశ్వాసం ఉంచుతానయ్యా, నమ్ముతున్నానయ్యా అని దేవుని పట్ల మనము అనేక సందర్భాల్లో దేవునికి మనం చెప్తా ఉంటాం. ఇది నువ్వు చేస్తావని నమ్ముతున్నాను దేవా, నాకు సహాయం చేయని అనేక ప్రార్థనలు మనము ఆయన ముందు పెట్టుకొని మనము చేస్తుంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే అక్కడ పౌలు గారు ఏం రాస్తున్నారో మనం ఒకసారి చూద్దాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. చాలు. విశ్వాసానికి కర్త ఎవరు? యేసు ప్రభు. మనము మన దేవుని నమ్ముతున్నాం, ఇతరులు వాళ్ళ దేవుని నమ్ముతారు. కొంతమంది వాళ్ళ విశ్వాసం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని మేము విశ్వసిస్తున్నాము, వాళ్ళు నమ్ముతున్నాం అంటారు కదా. అయితే హెబ్రీ గ్రీక్ పదంలో ఉంది విశ్వాసానికి కర్త అంటే ఏంటంటే ట్రస్టింగ్ ద ట్రస్ట్ వర్తి అంటే నమ్మదగిన వారిని నమ్మడం. అంటే నిజమైన దేవుణ్ణి నమ్మడమే విశ్వాసం. మనం కొన్ని సందర్భాలు మనుషులు నమ్ముతాము కదా, అది విశ్వాసము కాదు. నిజమైన దేవుణ్ణి మనం నమ్మడమే విశ్వాసం అంటారు. ఇక్కడ ఉంది కదా క్లియర్గా, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు
యేసు ప్రభు అని ఉంది కాబట్టి క్లియర్గా మన విశ్వాసం ఎవరిపైన ఉంచాలంటే యేసు ప్రభు పైన మన విశ్వాసాన్ని ఉంచాలి. ప్రభు పైన మన విశ్వాసం ఉంచినప్పుడు మనం ఎప్పుడు తొలగిపోము. అక్కడ ద్వారం ఉన్నా లేకున్నా, అక్కడ మార్గం ఉన్నా లేకున్నా, ఆయన మనకు వాగ్దానం చేసింది మనం నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు ద్వారాలు తెరవబడతాయి. ఎర్ర సముద్రం అంతే కదా, మీరు వెళ్ళండి అన్నాడు మోషేతో, వెళ్ళాడు, సముద్రంలో ద్వారము తెరవబడింది, సముద్రం నిండుగా చీలింది. ఎవరన్నా ఊహించారా సముద్రం అవుతుందని? ఎవరు ఊహించారు. మనము దేవుని పట్ల కలిగిన విశ్వాసము గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తుంది. అది ఎవ్వరు ఎప్పుడు చూడలేని కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. అయితే మనము దేవునికి నమ్మకంగా ఉండాలా, ఆయన మాట వినాలా, ఆయన పట్లనే, ఆయన మీదనే మన విశ్వాసము పెట్టుకోవాలి, ఆయన్నే మనము నమ్మాలి. కీర్తన గ్రంథంలో ఉంటుంది ప్రభువా, 60వ కీర్తన నిన్నే నమ్ముకొని ఉన్నాను అన్న మాట అక్కడ మనము చూస్తాము. సరే, 60వ కీర్తన 12వ వచనం చూద్దాం. దేవుని వల్ల మేము శూరకార్యములు జరిగించదము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. దేవుడిని మనం నమ్ముకుంటే మన శత్రువులు ఎవరైనా కానీ ఆయన అణగదొరుకుతాడు. మనం చేయబడలే వాళ్ళతో యుద్ధం, దేవుడే వాళ్ళతో చేస్తాడు. ఎందుకంటే మనం ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండి ఆయన మాటకు లోబడినప్పుడు దేవుడే మన పక్షంగా కార్యాలు జరిగించడానికి శక్తివంతుడిగా ఉన్నాడు. మనము కీర్తన గ్రంథం 39వ కీర్తన 7వ వచనం మనం చదువుదాము. కీర్తన గ్రంథము 39వ కీర్తన 7వ వచనాన్ని మనము ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. చాలు, ఇక్కడ మనం గమనిస్తే నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు, నిన్నే నేను నమ్ముకున్నాను, నువ్వు నాకు సహాయం చెయ్యి. ఇదే మాట పాత నిబంధన గ్రంథంలో ఒక రాజు అంటాడు. అది ఎవరో మనము చూద్దాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథం మనం గమనిస్తే ఇక్కడ ఆసా అనే ఒక రాజు ఉంటాడు. ఇశ్రాయేల్ రాజ్యము 2 భాగాలుగా విభాగించబడినప్పుడు 10 గోత్రాల వారు ఇశ్రాయేల్ రాజ్యంగా, 2 గోత్రాల వారు యూదా రాజ్యంగా విడిపోతారు. ఆ సమయంలో ఈ ఆసా అనే రాజు యూదా రాజ్యానికి రాజుగా ఉంటాడు. అయితే ఈ యూదా రాజులు అందరూ మంచివాళ్ళు కాదు, కానీ ఈ ఆసా, యెహోషాపాతు, హిజ్కియా అనే ఈ 3 రాజులు దేవుని పట్ల భక్తిగా జీవించారు. ఈ ఆసా అనే వ్యక్తి యూదా వారికి 3వ రాజుగా మనం గమనించవచ్చు. 2వ దినవృత్తాంతం గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతం గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. చాలు, ఇక్కడ మనం గమనిస్తే ఆసా ఏమంటున్నాడు? నిన్నే నమ్ముకొని ఉన్నాము. శత్రువైన జెరహు అనే రాజు ఆసా మీదకి యుద్ధానికి వస్తాడు. ఆ సమయంలో శత్రువు సైన్యము 10 లక్షల మంది ఉంటే ఆసా సైన్యము అందులో సగం ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసా ఆ సైన్యాన్ని చూసి నిరసించిపోతాడు, కానీ దేవుని వైపు చూసి ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. ధైర్యం తెచ్చుకుని అంటున్నాడు, నిన్నే నేను నమ్ముకొని ఉన్నా. నా సైన్యం నమ్ముకోలేదు, నా బలాన్ని నమ్ముకోలేదు, నా శక్తిని నమ్ముకోలేదు ప్రభువా, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నువ్వు నాకు సహాయం చెయ్యాలి. మా బలము నీవే, మా కోట నీవే, మా రక్షణ శృంగం నీవే, మా ఉన్నత దుర్గము నీవే అని ప్రభు దగ్గర ఒక రాజు మొరపెడుతున్నారు. ప్రియ సంగమా, ఇప్పుడన్నా మన సమస్యల్లో దేవునికి ఇలా ప్రార్థించామా? నిన్నే నమ్ముకున్నాను ప్రభువా, నువ్వే నాకు సహాయం చేయాలి. ఏ మనుషుడు చెయ్యలేడు ఈ కార్యాలు, నువ్వే నాకు
చేయాలి ప్రభువా అని మనం వేడుకున్నప్పుడు దేవుడు మన పక్షంగా నిజంగా నిలబడి కార్యాలు జరిగించే దేవుడు. అదేవిధంగా ఈ ఆశ విషయంలో కూడా దేవుడు శత్రువుల్ని ఎటువంటి యుద్ధం లేకుండా వారే పారిపోయేటట్టు దేవుడు చేశాడు. కీర్తన గ్రంథము 60వ కీర్తన 12 మనం గమనించాము. శత్రువులను అనగదొక్కువాడు ఆయన. దేవుని ద్వారానే మనకి విజయం. శత్రుభయం ఎక్కువగా ఉండొచ్చు మన జీవితంలో. ఎటు చూసినా శత్రువులు ఉండొచ్చు, నిద్ర లేస్తే శత్రువులు ఉండొచ్చు. కానీ దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు శత్రువుని కూడా దేవుడు మిత్రులుగా చేస్తాడు. నేను పోరాడలేకున్నాను, నేను ఒక్కదాన్నే, నా వల్ల ఏం కాదు అని మనం అనేక సందర్భాలు అనుకుంటాం కదా. దేవుడు మనతో ఉన్నాడని మర్చిపోతాం. దేవుడు మనల్ని కలుపుకున్నప్పుడు మనకి విజయమే వస్తుంది. ఈ ఆశ కూడా దేవుడిని ఏం చేశాడు? కలుపుకున్నాడు. నీ బలం నాకు కావాలయ్యా, నీ శక్తి నాకు కావాలయ్యా, నీ సహాయం నాకు కావాలయ్యా అని ఆశ దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు దిగి వచ్చి ఆ యుద్ధాన్ని ఆయన చేశాడు. అనేక సందర్భాలు మనం అనుకుంటాము యుద్ధం యెహోవాదని పాటలు పాడతాం కదా. నిజంగా దేవుడు యుద్ధం చేసే దేవుడు మన పక్షంగా. మనం గమ్ముగుండాలి, మనం సైలెంట్గా ఉండాలా. మనం యుద్ధం చేస్తూ నువ్వు చేయి ప్రభువా అంటే ఆయన వచ్చి చేయడు. నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు చేయలే అంటాడు దేవుడు. కాబట్టి మనం మౌనంగా మొరపెడుతూ ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయనే దిగివచ్చి యుద్ధాలు జరిగించి మన విజయాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి మనము అనేక సందర్భాలు నేను పోరాడలేను, నా వల్ల కాదు, నా శక్తి చాలదు, మా కుటుంబం నేను ఒక్కనే ప్రార్థన చేస్తాను, ఎవ్వరు కుటుంబాలను కూర్చోరు అనుకుంటాం అనేక సందర్భాల్లో కదా. ఒక్కరే కూర్చోండి, దేవుడు వారిని ఒక సమయంలో నడిపిస్తాడు. వారిని బట్టి మన భక్తిని మనము వెనక్కి లాగేసుకోకూడదు. కాబట్టి ఈ ఆశ ఎలాగైతే దేవుని ఆశ్రయించి గొప్ప దీవెనని గొప్ప విజయాన్ని పొందాడు, అలాగే మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన దగ్గర నుంచి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనల్ని కోరుకుంటున్నాడు. మీకు కలిగిన శ్రమ అది ఏదైనా అది దీవెనగా మార్చాలనే దేవుని కోరిక. దావీదు అంటాడు, శ్రమ నొంది ఎందుట నాకు మేలాయను అంటాడు. మనం ఎవరైనా చెప్తామా ఇది శ్రమ నాకు మేలుగా ఉందయ్యా, ఈ శ్రమ రావడం వల్ల నాకు మేలు జరిగింది అంటావా? చాలా సందర్భాల్లో కష్టం వచ్చినప్పుడు మనకు అనేక మేలు దేవుడు దాచి ఉంటాడు. ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది అనుకుంటా, నాకే ఎందుకు వచ్చింది అనుకుంటా. కానీ ఆ కష్టం అనుకున్న దీవెన ఆ తర్వాత కాలం మనకి తెలుస్తుంది. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఒకవేళ మనం ఆయన మార్గంలో నడక తొట్టిల్లిపోయినప్పటికీ ఆయన మార్గంలోకి మనల్ని నడిపించుకుంటాడు ఆయన. మొదటిగా మనం గమనిస్తే విధేయత ద్వారా అద్భుతము, విశ్వాసం ద్వారా అద్భుతము. మూడవది మనం గమనిద్దాము, తన సేవకుల ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనం మనము చదువుతున్నాము. అపోస్తుల కార్య గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాము. ఎవరెవరి ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాడో మనం ఎదురాలో నేర్చుకున్నాం. 19:11. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. చాలు. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరంలోకి తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దేవుడు మార్కు సువార్తలో ఆల్రెడీ చెప్పున్నాడు, మీరు నా నామమున అద్భుత కార్యాలు చేస్తారని కదా. దేవుడు తన సేవకుల ద్వారా కొన్ని సందర్భాల్లో అనేక సందర్భాల్లో అద్భుతాలు తన బిడ్డల పట్ల జరిగించే దేవుడై ఉన్నాడు. మన పర్సనల్ ప్రార్థన ద్వారా జరిగిస్తాడు, సంఘ ప్రార్థన ద్వారా జరిగిస్తాడు, దైవజనం చేసే ప్రార్థన ద్వారా కూడా దేవుడు అద్భుత కార్యాలు తన కార్యాలైన త్వరపెడతాడు. అయితే ప్రియమైన సంఘమా, మనం సామాన్యులమే అయినచ్చు, మనం ఆరాధించే దేవుడు అసామాన్యుడు. ఆయన ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగల సమర్థుడు. మారా అనుభవాన్ని అంటే చేదుగా ఉన్న అనుభవాన్ని మధురంగా మార్చే దేవుడు. కాబట్టి మనము ఎందుకు కూడుకుంటున్నాం ఆయన సన్నిధిలో? ఇంట్లో ఉండొచ్చు కదా, ఇంట్లో కూర్చొని చక్కగా 10 గంటలైంది హాయిగా నిద్రపోవచ్చు. మనం ఆయన సన్నిధికి ఎందుకు వచ్చామంటే ఆయన మాటలు మనము విని శక్తి పొందుకొని ఆయన ద్వారా అనేక కార్యాలు మన జీవితాల్లో
పొందుకోవడానికి ఆయన సన్నిధికి మనము వచ్చాం. మీరు వచ్చిన ఈ సమయము ఎప్పటికీ వ్యర్థం కాదు. మీ జీవితాల గొప్ప కార్యాలు అది జరిగిస్తుంది. అయితే ఈ పౌలు గురించి మనకు తెలుసు, ఒక దినాన ఆయన ఎంతో జ్ఞానవంతుడు అయినప్పటికీ ఈ క్రిస్టియానిటీ, ఈ క్రైస్తవ్యం ఉండకూడదు, ఈ యేసు ప్రభుని ఆరాధించే వాళ్ళు ఈ లోకంలో ఉండకూడదు, వీరందరినీ సంహరించాలి, వీళ్ళందరినీ నాశనం చేయాలి అన్న మాట తీసుకొని అనేక మంది దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని, అంటే వారిని చంపేసినా కానీ నాపైకి ఎటువంటి కేసు రాకూడదు అన్నట్లుగా వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వెళ్తూ ఉంటే దేవుడు ఒప్పుకోలా. పౌలు ఒక్కడికే తెలుసు ఆ ప్రదేశానికి వెళ్ళి క్రైస్తవుల్ని చంపబోతున్నాడు అని, కానీ దేవుడు ఒప్పుకోలేదు తన బిడ్డల్ని చంపించడానికి. దర్శించాడు పౌలుని. ఆ దర్శనం పొందుకున్న పౌలు ఇంకెన్నడూ వెనక్కి తిరిగి చూడాల. సిలువ వైపే చూస్తూ తన జీవితం అంతటినీ ఆయన కొరకు జీవించాడు. ఎన్నో అద్భుత కార్యాలు ఆయన ద్వారా దేవుడు జరిగించాడు. ఇంకో వ్యక్తిని మనం గమనిస్తే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నాము. అపోస్తుల కార్య గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాము. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కుడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఇక్కడ మనం గమనిస్తే పేతురు ద్వారా కూడా దేవుడు అనేక విశేషమైన కార్యాలు జరిగించాడు. అందరూ స్వస్థత పొందారంట, ఒక్కరు కూడా విడిచిపెట్ల. దేవుడు గొప్ప దేవుడు, తన సేవకుల ద్వారా గొప్ప కార్యాలైన జరిగించాడు. ఇంకోటి మనం గమనిస్తే 2వ రాజు గ్రంథంలో కూడా ఒక ఊహించిన ఒక అద్భుతం. 2వ రాజు గ్రంథము 13వ అధ్యాయము 21 వచనం చదువుతున్నాం. 2వ రాజు గ్రంథము 13వ అధ్యాయము 21. చాలు. ఇక్కడ మనం గమనిస్తే ఎలీషా మృతి పొందిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఒక శవాన్ని పాతిపెట్టడానికి ఆ ఎలీషా గారిని సమాధి చేసిన ఆ సమాధిలో అతను పెట్టినప్పుడు ఆ శవం ఏం చేసిందంట? తిరిగి బ్రతికిందంట. ఒక గొప్ప అద్భుతం కదా, ఎవరైనా ఊహించుంటారా? అంటే దేవుడు తన సేవకుల ద్వారా వాళ్ళు మరణించినా కానీ విశేషమైన కార్యాలు జరిగించాడు. అయితే ప్రియ సంగమా, ఇన్ని అద్భుతాలు దేవుడు జరిగిస్తున్నాడు కదా, మనము దేవుని పట్ల ఎలా ఉన్నాం? దేవుడు మనకు చూసి స్వరాన్ని ఆయనకు వాడుతున్నామా? ఒకవేళ దేవుడు మనల్ని చూసి ఈ స్వరం వీళ్ళకి కాకుండా ఏ మూగవారికో నేను ఇచ్చి ఉంటే వాళ్ళు చక్కగా ఆరాధన చేసిన వాళ్ళు అనుకుంటున్నాడు. ఒకవేళ దేవుడు మనల్ని చూసినప్పుడు అలా ఎవ్వరూ ఉండద్దు. వీళ్ళకి ఇచ్చిన కళ్ళు లేని వారికి నేను ఇచ్చుంటే వాళ్ళు చక్కగా వాక్యాన్ని అనేక అధ్యాయాలు రోజు చదివేవాళ్ళు అని దేవుడు అనుకుంటున్నాడా? స్మరించుకుందాం. మనం వాక్యంలో ఎక్కువగా ఎదగాల, ఆయన ఆరాధించాలా, ఆయన స్తుతించాలా, ఆయన కొరకు జీవించాలి, ఆయన మాట వినాలి, మనం పరిశుద్ధపరచుకోవాలి, గొప్ప దీవెనలు గొప్ప అద్భుతాలు మనము పొందుకోవాలా. దేవుడి వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చుగాక. రేపు మన జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయడం గాక. ఆమేన్. దేవుడు మనందరి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించి ఈ రాత్రికాల సేవ మనకందరికీ దీవెనగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక కొద్దిసేపు ప్రార్థించుకున్నాము. ధన్యత మాకిచ్చినందుకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి రాజా. నాయనా నాయనా ఈరోజు చెప్పబడిన వాక్యానికై వందనాలనైనా, వాక్యాన్ని మా హృదయంలో దాచుకొని నైనా విధేయత చూపించినైనా విశ్వాసంతోనైనా నాయన ఉంటేనైనా అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు ఈరోజు రేపే యెహోవా నీ మధ్య ఆశ్చర్యకార్యం జరిగిస్తాడని సెలవిచ్చవయ్యా.
నాయన అట్లాంటి ఆశ్చర్యకారాలు మా అందరి మధ్య జరిగించమని అడుగుచున్నాం తండ్రి రాజా. నాయన ఒక్కొక్కరంగా నాయన మాలో జరిగిన నాయన ఈ నెలంతటిలో జరిగిన కార్యాల గురించి నాయన ఇక్కడ సాక్ష్యం చెప్పుచుండగా నాయన ప్రతి హృదయంలో నాయన మీరు తాకమని అడుగుచున్నాం. ప్రతి బిడ్డ ఏ విషయంతో సాక్ష్యం చెప్తుందో నాయన మీరు ఆలకించమని అడుగుచున్నాం తండ్రి రాజా. మీరు చెవియొగ్గమని అడుగుచున్నాం తండ్రి రాజా. మమ్మల్ని అందరినీ ఇక్కడ కూడి నేను స్తుతించి నేను ఆరాధించి గణపరిచే భాగ్యం మా అందరికి దయచేసినందుకు వందనాలు నాయనా. అయినా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని అడిగి యేసు నామమున బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.